ఏంటమ్మా నీకు ముందే తెలుసా? తెలుసు. తెలిసే చేసుకున్నావా? ఇప్పుడు తెలుసు కానీ ముందు తెలియదండి. అబద్ధాలు చెప్పాడన్ని. చెప్తారమ్మా, చెప్తారు. అందుకని ఆచి తూచి పెళ్లి చేసుకోమని చెప్పారు పెద్దవాళ్ళు. ఓన్లీ ఆచి పెళ్లి చేసుకున్న తూచి. అయ్యో 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేసుకోమని చెప్పారు అవతల, అందుకనే చేసేసుకున్నాడు నిన్ను. అవును. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఎక్కడ అమ్మాయి? రష్యానా అమెరికానా? బ్రెజిల్. బ్రెజిలా? ఓకేలే, అటువైపు బాగానే గొడవలు అయిపోద్దాయని నేనే రావద్దన్నాను. రావద్దని చెప్పేశావా? కొట్టేసుకుంటాం కదా మరి ఇక్కడ ఉంటే. అవును. నా హస్బెండ్ మరి అక్కడ సాంగ్ చూస్తే నాకు బాధేదా? అవును, అందుకే రావద్దు. వర్క్ మీద వచ్చిందా ఇక్కడికి? ఎస్. ఏంటో ఏం వర్క్లో ఏంటో. సరే మాట్లాడు నువ్వు. నేను మైక్లో చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమా గారు, మీ స్టేజ్ మీద ఉంటే మాకు ధైర్యం అండి. అయ్యో పిచ్చి తల్లి, బ్రెజిల్లో అమ్మాయి ఉంది, మాట్లాడు. మళ్ళీ సుమగారు నేను మిమ్మల్ని డ్రీమ్లో చూసా, మేనిఫెస్ట్ చేశా కాదు. ఆ అమ్మాయి పేరేంటో చెప్పు ముందు నాకు. గ్యాబీ రాక్. గ్యాబీ రాకా? ఓ ఓకే, రాకింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to thank everyone who came here today, and a big thanks to press and media for always supporting and encouraging our film. Starting with my producer sir, honestly I'll always be grateful for him because he's the person who strongly believed that I should be the heroine of this film. నేను ఫస్ట్ కళ్యాణ్ ప్రొడక్షన్స్కి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పిన స్టోరీ వేరే, డైరెక్టర్ వేరే, నరేషన్ మొత్తం వేరే. కానీ ఏదో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ వల్ల ఆ మూవీ ఆగిపోయింది. సో నాకు ఒక 1 month తర్వాత సేమ్ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది, ఇంకో ఫిలిం ఉందమ్మా, ఇంకో స్టోరీ ఉంది, కొత్త డైరెక్టర్, సేమ్ హీరో అని చెప్పారు. కానీ వీరు సార్ ఎక్కడో ఆలోచించారనుకుంటా ఈ అమ్మాయిని పెట్టాలా వద్దా ఈ సినిమాలో అని. కానీ మా ప్రొడ్యూసర్ సార్ మాత్రం అందరికన్నా స్టాండ్ తీసుకున్నారు. తెలుగు అమ్మాయి, మంచి టాలెంటెడ్ అమ్మాయి, మనమే సపోర్ట్ చేయాలనేసి నన్ను ఎంకరేజ్ చేసి ఈ మూవీలో నన్ను హీరోయిన్గా పెట్టుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ సార్ వీరు సార్. వీరు సార్ ఎలా అంటే సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్ల రేలంగి మామయ్య. సెట్లో అయినా ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతారు, మా డైరెక్టర్ కోపం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నవ్వుతారు. చాలా పేషెన్స్, కామ్, కంపోజ్డ్ పర్సన్. సార్ మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. అండ్ నెక్స్ట్ మా డిఓపి సార్ సతీష్ ముత్యాల సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఎవ్రీ ఫ్రేమ్ లుక్ సో బ్యూటిఫుల్. నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీ మ్యూజిక్, మీ సాంగ్స్, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా పురుష మూవీకి ఎక్కువ లైఫ్ ఎమోషన్ ఇచ్చారు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సార్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీవన్ మా మూవీలో అందరూ, ఒక మేకప్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి, ఆర్ట్ టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పార్డన్ మీ ఇఫ్ ఐ మిస్ సమ్వన్స్ నేమ్. అండ్ దెన్ కమింగ్ టు మై క్యాస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద సీనియర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ మా మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ. సప్తగిరి సార్కి, రాజ్ కుమార్ సార్కి, వెనల్ కిషోర్ గారికి, వీటీవీ గణేష్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను నా ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీలోనే మీ అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నెక్స్ట్ మా హీరో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు అక్కడ, సినిమాలో అంతే, ఇక్కడ కూడా అంతే. సో తన ఈ ఫిలిం డెబ్యూ తనది, కానీ ఎక్కడ మూవీలో తను ఒక డెబ్యూ హీరో అనేసి ఎక్కడా కనబడదు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ జెన్యున్లీ ఒక కో యాక్టర్లా కాకుండా మంచి ఫ్రెండ్ అయ్యాడు నాకు ఈ మూవీలో. అండ్ నెక్స్ట్ విష్కా అక్క, హాస్ని అక్క, దిస్ ఫిలిం గేవ్ మీ 2 wonderful sisters. Thank you so much for caring me, supporting me. ఫన్ వీళ్ళతో ఇద్దరితో ఉంటే నాకు ఏదైనా కొంచెం మూడ్ ఆఫ్ అయినా, భయం వేసినా వీళ్ళిద్దరిని చూస్తే ఓకే హ్యాపీ, కొంచెం నన్ను మూడ్ లైట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నెక్స్ట్ యాజ్ ఐ ఆల్వేస్ సే, నేను ముందు ఈవెంట్లో కూడా చెప్పాను, నేను ఇలాంటి క్యారెక్టర్ నా కెరీర్ స్టార్టింగ్లోనే చేయడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ బిఫోర్ ఐ కంప్లీట్ మై స్పీచ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చిన్న ప్రొడ్యూసర్స్ అయినా చిన్న డైరెక్టర్స్ అయినా ఒకే ఒక థాట్తో ఇండస్ట్రీలోకి వస్తారు. వాళ్ళ దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉండి మేము ఈ సినిమా తీస్తే హిట్ అవుతుందన్న ఒక నమ్మకంతోనే వస్తారు. ఆడియన్స్ కూడా ఈ సినిమా చిన్న ప్రొడ్యూసర్ చేశాడా, చిన్న డైరెక్టర్ చేశారా, కొత్త యాక్టర్స్ చేశారా అని చూడరు. నేను అబ్జర్వ్ చేసినంత మాత్రాన సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, మేము పెట్టిన మనీకి వర్త్, మేము టూ అవర్స్ థియేటర్లో కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసామనుకుంటే ఆ సినిమాని మా సినిమా అనుకుంటారు. అంతే ధైర్యంతో మేము ఈ పురుష ఫిలిం చేశాము. మా అందరికీ ఇది చాలా 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 స్పెషల్ ఫిలిం. May 22 థియేటర్స్లో మీరందరూ మా ఫిలిం చూసి పురుష చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను నీ డ్రీమ్లోకి వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు రోజు ఎందుకు డ్రీములు రావట్లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను వేరే వాళ్ళ కళల్లోకి వెళ్ళడంలో బిజీగా ఉన్నాను. ఐ విష్ డ్రీమ్స్ కుడ్ ఆల్సో బి పెయిడ్. ఈ మూవీలో రాజీవ్ కనకాల గారు యాక్ట్ చేశారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ చనిపోతుందో లేదో అన్నది సస్పెన్స్. ఈ మధ్య పోవట్లేదమ్మా, మనం చూడట్లేదా? ఇది సస్పెన్స్. లిటిల్ హార్ట్స్ చూసావు కదా, అసలు ఎంత పెద్ద హిట్ అయిందో. ఓ రివీల్ చేయకు. నా మాంగళ్య బలం వల్ల ప్రతి సినిమాల్లో కూడా మా ఆయన క్యారెక్టర్ గట్టిగా ఉంటుంది. ఎస్. సో నువ్వు ఫస్ట్ సినిమా అయినా సరే ఇంత చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా మాట్లాడావు. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.